మరి నేను ఎంట్రీ ఇస్తే తీసుకోవట్లేదు మరి. నువ్వు వచ్చి ఏంటని అడుగు మరి. ఎంట్రీ టైం అయిపోయింది మరి, ఇకపై ఏ ఎంట్రీ వెయ్యొద్దని చెప్పారు. అయ్యయ్యో అదేం పెద్ద మ్యాటర్ కాదు, మూర్తి అన్నది పిలువు, మేము మాట్లాడుకుంటాం. ఇప్పుడు ఆయన ప్రెసిడెంట్ కాదే, లేట్ ఎంట్రీ చేయాలంటే కొత్త ప్రెసిడెంట్ గారే నిర్ణయించాలి. ఇదిగో ఆయనే వచ్చారు, ఆయనతో మాట్లాడుకోండి. ఏంది మరి ఎంట్రీ ఫామ్ ఇవ్వడానికి వచ్చావా? టైం అయిపోయిందే. ఛా, ముందే రావచ్చు కదా. ఓ సారీ, మర్చిపోయాను, నువ్వు జైల్లో ఉన్నావు కదా. ఓకే ఓకే. ఏందయ్యా, ఏం చేద్దామంట? తెలీదు సార్, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తే అలౌ చేయడానికి అవకాశం ఉందని చెప్పాను. కరెక్టే కదా, రిక్వెస్ట్ చేయమని చెప్పండి. ఏంటి రిక్వెస్టా? ఈ పాసి మొక్కన్న. ఏయ్ మరి వచ్చే సంవత్సరం చూసుకుందాం. శని, గొణుకుడాపు. ఏయ్ ఓపెన్ గా మాట్లాడుతుంటే కొనకొద్దంట. ఇక మీదటి ఇక్కడంతా మాదే. ఈసారి నువ్వు పౌరాన్ని రేసుకు పంపిస్తున్నావు రవి? అవును. సరే సరే, కాను. రేయ్, ఏంద్ర ఎగతాళిగా నవ్వుతున్నావు? అదే లేదు రవి, వదిలే. రేయ్, అడుగుతున్నాగా ఏంది ఎగతాళిగా నవ్వుతున్నావు అని. ఆ బోర్డు ఒకసారి చూడు. అందులో నీ పేరు రావాలని నీ కోరిక ఉంటుంది కదా. నేను పోటీ చేస్తే అది కుదరదుగా, అందుకే కానీ. రేయ్, ఏంద్ర నువ్వు రేసులో ఉంటే నేను గెలవను అనుకుంటున్నావా? అది లోకం అంతా తెలుసు కదా, ఎందుకు గొంతు చించుకొని కన్ఫర్మ్ చేస్తావు? మేము వదిలేస్తామయ్యా, నువ్వు పందెం కాసుకో. రేయ్, ఆడుకో, ఎంట్రీ ఫామ్ ఇవ్వండి. ఈ రేసులో ఎవడు గెలుస్తాడో చూద్దాం. అరే పర్లేదు రవి, నేను వదిలేస్తాను, నువ్వు గెలుచుకో. నువ్వు పందెరకు వస్తున్నావు. రేయ్ రా. ఈడేంట్రా అంత బతిమాలుతున్నాడు? అదే కదా, ఏయ్ మీ ప్రెసిడెంట్ చెప్పేశాడుగా, ఎంట్రీ వేసేయి. నిన్ను గెలిపించాలని వాడిని పందెంలో పాల్గొనకుండా చేశాడు. నిన్ను ఎగతాళి చేస్తే నువ్వు ఇలాగే చేస్తావని ముందే పసిగట్టి కరెక్ట్గా చేశాడు. నువ్వే వాడికి ఎంట్రీ ఇప్పించావు. దాని గురించి వదిలే. ఆడి పౌరానికి 3 నెలలుగా ట్రైనింగ్ లేదు. స్పెషల్ ఫుడ్, మెడిసిన్ అన్ని ఏర్పాటు చేయడానికి చేతిలో డబ్బు కూడా లేదు. మన పౌరానికి ఇంపోర్టెడ్ మెడిసిన్, టానిక్ అవి ఇచ్చి రెడీగా పెట్టాం, తెలుసు కదా. 4 నెలల ముందే ట్రైనింగ్ మొదలెట్టాం. ఈ ఏడాది మనమే గెలుస్తాం. ఇన్ని సంవత్సరాలుగా ఇదంతా చేస్తూనే ఉన్నావుగా. అలాంటప్పుడు ఎందుకు ఒక్కసారి కూడా గెలవలేదు? నువ్వు ఎదుటి వాడి బలాన్ని తెలుసుకుంటేనే వాడిని ఓడించగలవు. వాడు ఎంత లేటుగా ట్రైనింగ్ మొదలుపెట్టినా, కేవలం మంచినీళ్ళు ఇచ్చి పెంచినా వాడి పౌరమే గెలుస్తుంది. అదే మారి. అందుకనే వాడికి ఎంట్రీ ఇప్పించకండి అని చెప్పాను. ఏయ్, మీకేం తెలుసు పౌరాల గురించి? నువ్వు కావాలంటే చూడు, రేస్ టైం దగ్గర పడే కొద్దీ ఓడిపోతామేమోనన్న భయంతో నువ్వు నా ముందు వచ్చి నిలబడతావు. ఇది ఖాయం. ఏమండే, పావురాలకి గింజలు వేసేవాడిని అలాగే చూస్తుంటే ఆడి కడుపులో నొప్పి వచ్చింది. సరిగ్గా తినవు అన్నా. ట్రైనింగ్ ఇమ్మన్నా కదన్నా, పావురాలన్నీ రెడీగా ఉన్నాయన్నా. అతను ఎందుకు కొడుతున్నారు? అతను రావద్దని చెప్పాడు, నేనే వినలేదు. మీరెవరికీ తెలియకుండా మంచి పనులు చేస్తున్నారు. ఆ కవిత అనే అమ్మాయికి ఎవ్వరికీ తెలియకుండా మీరే కదా స్కూల్ ఫీజు కడుతున్నారు. ఎవరికి? మన కీచు గురించి కవితగా అన్నా చెప్పనే లేదేమన్నా. ఒక మంచి పని చేస్తూ దాన్ని ఎందుకు దాచిపెడుతున్నారు? మీరు ఒప్పుకోకపోయినా పర్వాలేదు. మీలో కూడా నిజంగా ఒక మంచి మనసు ఉందని నేను ముందే గ్రహించాను. ఇప్పుడు నా కళ్ళతో చూశాను. చాలు. మీరు వెళ్ళు అని విసుక్కున్నా నేను మళ్ళీ వచ్చి హెల్ప్ చేస్తాను. ఇంతవరకు చేసిన హెల్ప్ చాలుగానే, ఇప్పుడే పని కోసం ఇక్కడికి వచ్చి నటిస్తున్నావు. మీకు చెడ్డవాడిగా ఉండడం అంటే ఎందుకింత ఇష్టం? చెడ్డ మనసున్న మంచోడిగా ఉండడం కంటే స్వచ్ఛమైన చెడ్డోడిగా ఉండిపోతాను. రేయ్, ఆ రోడ్డు పక్కన ఉన్న వాళ్ళ దగ్గర తీసురా. రేయ్, ఒక్క కొట్టు కూడా బదలదు. త్వరగా ఇదిగోండి. అన్నా నమస్తే అన్నా. తీరా వరా. ఏంట్రా చూపు, ఏమిస్తున్నారయ్యా మీరంతా? ఆటో వాళ్ళందరూ ఇచ్చేసారు. అందరూ ఇచ్చేశారు, కానీ వాడు మాత్రం ఇంకా ఇవ్వలేదు. మారి ఎప్పటి నుంచి ఆటో నడుపుతున్నాడు, దాని ఎందుకు ఇవ్వలేదు? వాడు యూనియన్లో చేరనని చెప్పేశాడు. ఆడు చెప్తే నువ్వు వదిలేస్తావా? రేయ్, డబ్బు ఇవ్వు, మర్యాదగా ఇచ్చేయి, లేదంటే లాక్కోవాల్సి ఉంటుంది.
రేయ్ ఎల్రా రేయ్ పోరా. తీసుకుంటావా? తీసుకొని ఇక్కడి నుంచి సేఫ్గా వెళ్ళగలవా? నడి దర్గ. అన్న ఎంతైందన్నా? పర్వాలేదు మరి వద్దు వద్దు మరి. రే ఇంకా వాడికి భయపడుతున్నారా? పట్టి 4 పీకి ఈడ్చుకు రావాల్సింది కదా. ఈయనకేం చెప్తాడు, తనులు తినేది మనమేగా. ఆ? ఏం లేదు సార్, ఏం లేదు. ఏయ్, వదిలేవయ్యా, ఆడొక్కడే ఊపితే ఏం జరుగుద్ది? అసలు మనం మామూలు ఎందుకు తీసుకుంటున్నాం అనుకుంటున్నాం? అందులో మనకి రాబడా వస్తుంది, వాళ్ళే కష్టాల్లో ఉన్నారు. మనం మామూలు తీసుకోవడానికి కారణం వాళ్ళని మన కంట్రోల్లో ఉంచుకోవడానికి. ఒక్కడు ఇవ్వకపోయినా కూడా అందరికీ మనమంటే ఉన్న భయం పోతుంది. అది జరగనివ్వకూడదు. రేపే ఆ విషయాన్ని తేల్చేయాలి. రే, నేను జైలుకి వెళ్ళక ముందు చేంజ్ కాస్త వెయిట్గా ఉన్నట్టు అనిపించేవి. ఇప్పుడేంట్రా ఇంత లైట్గా ఉన్నాయి? ఈయన వేసుకుని తిరిగాడనా? వేసుకొని తిరిగావా? ఇంట్లో వేసుకొని తిరిగాను మరి. ఈ తెలుగు నేలలో ఇంత బంగారం వేసుకొని ఆటో నడిపోయేవాడివి నువ్వు అక్కడవే. అన్నా ఎవరు వచ్చావు చూడు. ఏయ్ ఏంటయ్యా, మన మారి ఆటో నడుపుతున్నాడా? ఏంటో ఈ ఏరియాకు వచ్చి రౌడీజం చేస్తాడు, గొడవలు చేస్తాడు అన్న పుకార్లు వస్తాయని ఎదురు చూస్తే ఆటో నా నడుపుతున్నాడు. ఏం మరి మామూలు అడిగితే ఇవ్వనన్నావట ఏంటి? ఇంకా పాత జ్ఞాపకాల ఫీలింగ్లోనే ఉన్నావా? ఇప్పుడు నువ్వు ఏమీ లేవు. ముందు నువ్వు ఆ విషయం తెలుసుకో. ఏమీ లేదంటే మరెందుకు సార్ ఎగ్గేసుకొని వచ్చారు బండిని? ఆటో వాడిలో ఇంకా పాత మారి మిగిలినట్టున్నాడే. ఆ? ఉండకూడదు, కింద పడేరా దమ్ము. రేయ్ వేయిరా. మరి మరి నా మాట విను. పోలీసు వాళ్ళతో గొడవ వద్దు. సార్ ఇక ఏ గొడవలకి రాడు సార్. ఏంట్రా జారుకుందాం అనుకున్నారా? సార్ నా మాట వినండి సార్. ప్లీజ్ సార్. ప్లీజ్ సార్. వదిలేండి సార్. కొట్టండి సార్. చాలు ఆపండి. రేయ్ ఇక మీద ఇక్కడ నేనేరా, అర్థమైందా? వెంటనే నీ పావురాల్ని తీసుకుని పారిపోయి బతికిపో, లేకపోతే చచ్చినట్టు ఇక్కడే పడుండు. నాకు బోర్ కొట్టినప్పుడల్లా వచ్చి నిన్ను చితక్కొట్టి వెళ్తాను. ఇక మీద నువ్వేరా నా పంచింగ్ బ్యాగు. సిగరెట్ ఎవరా? అదేంటే ఒక నిద్రపోతున్నప్పుడు దోమ వచ్చి కుట్టిందనుకో, అప్పుడు ఆ దోమ గొప్పదైపోదు. ఏదో ఒకరోజు మెళుకుతో ఉండగా కుట్టినప్పుడు పట్టును కుడితే టక్కును చచ్చుద్ది. ఒక రోజు గింత